40 లక్షల మంది లంబాడి ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఈరోజు అన్ని విషయాలలో ఏదైతే గతంలో ఉన్న ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన గిరిజనులకు లంబాడీలకు ఈరోజు కార్పొరేషన్ నిధులు ఏమైనాయి? ఒక కార్పొరేషన్ చైర్మన్ అని పెట్టి ఒక లంబాడి నాయకుడిని పెట్టి ఆ కార్పొరేషన్ ఇప్పుడు దాకా ఒక్క మనిషికి లోన్ ఇవ్వలే. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పటిదాకా ఎంతమందికి లోన్ ఇచ్చారు? మరి బంగారం ఇస్తా అని చెప్పారు. ఆడపిల్లలకు మరి బంగారం ఇస్తాము, మరి ఏది బైకులు ఇస్తాము, మరి స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఇప్పటిదాకా ఎవరికి ఇచ్చారు? అంటే ఈ విధంగా అమాయకపు జనాల్ని, లంబాడ ప్రజల్ని మోసం చేసి ఆ రోజు ఇప్పటికి కూడా ప్రభుత్వం మోసం చేస్తూనే ఉన్నది. 3 సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా ఇప్పటికీ గుర్రంబోడు సమస్యని ఉత్తమ్ కుమార్ రెడ్డి తీర్చలేదు. ఇట్లా ప్రతి విషయంలో కూడా లంబాడి ప్రజల్ని మోసం చేస్తున్న ఈ నాయకులకు ఏదైతే ఆ రోజు తండాల గ్రామ పంచాయతీలు కొట్లాడడం చేసిన లంబాడ హక్కుల పోరాట సమితి, తండాలు గ్రామ పంచాయతీలు కావాల్సిన కొట్లాడ చేసిన లంబాడ హక్కుల పోరాట సమితి, రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన లంబాడ హక్కుల పోరాట సమితి, ఇదే విధంగా ఈరోజు ధర్నా చౌక్ నుంచి తప్పకుండా మేము ఖర్గే గారు ఆ రోజు చెవేళ్లలో డిక్లరేషన్ ఇచ్చారు. లంబాడ ప్రజలకు మేము కమిట్మెంట్గా ఉన్నాము. ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది లంబాడాలకు కూడా మేము తప్పకుండా మీకు కావాల్సిన రిజర్వేషన్ కానీ, మరి బంజారా భవన్లు కానీ, కార్పొరేషన్ నిధులు కానీ లంబాడకి ఇస్తామన్నారు. ఈరోజు మా తండాలలో ఘోరమైన పరిస్థితిలో లంబాడి ప్రజలు ఉన్నారు. కారణం ఎవరు?